సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించవలసి ఉంటుంది. ఆకస్మిక హృద్రోగ మరణాల గురించి మనం తరచుగా వింటూ ఉన్నాం. అసలు ఈ ఆకస్మిక హృద్రోగ మరణం అంటే ఏంటి, అది రావడానికి గల కారణాలను, మన ముందు ఎవరైనా ఆకస్మికంగా కుప్పకూలినప్పుడు తీసుకునే సహాయక చర్యలు గురించి వివరించడానికి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామక శ్రీనివాస్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వివరాలను తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. ఆకస్మిక హృద్రోగ మరణాలు అంటున్నారు కదా, అసలు అంటే ఏంటి? సాధారణంగా మనం వార్తల్లో వింటూ ఉంటాం, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు పార్టీ కార్యక్రమాలకు వెళ్తూ కుప్పగూలి మరణించాడని, అలాగే ఒక సినీ కళాకారుడు వ్యాయామం తర్వాత కుప్పగూలిపోయాడని, అలాగే ఒక సినీ నేపథ్య గాయకుడు గాని, సినీ గేయ రచయిత గాని, అలాగే ఒక ఫుట్బాల్ ప్లేయర్ స్టేడియంలో ఆడుకుంటూ కుప్పగూలి మరణించాడని, అలాగే కానిస్టేబుల్ ఈ మారథాన్ రన్నింగ్ గాని ఈ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ కుప్పగూలి మరణించాడని, ఒక జడ్జ్ ఈ మధ్యన కర్ణాటక హైకోర్టులో తన ఛాంబర్లోనే కుప్పగూలి మరణించాడని ఇవన్నీ వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆకస్మిక హృద్రోగ మరణంగా మనం పరిగణించాలి. అయితే ఆకస్మిక హృద్రోగ మరణం అనేది వైద్య పరిభాషలో సడన్ కార్డిక్ డెత్, SCDగా కార్డిక్ అరెస్ట్ గా అంటూ ఉంటాం. గుండె జబ్బు లక్షణాలైన ఛాతు నొప్పి, ఆయాసము, దడ, తలదిప్పి పడిపోవడం ఇవన్నీ జరిగిన గంటలోపు గనుక ఎవరైనా మరణిస్తే దాన్ని ఆకస్మిక హృద్రోగ మరణంగా పేర్కొంటారు. డాక్టర్ గారు, ఈ ఆకస్మిక హృద్రోగ మరణాలు రావడానికి గల కారణాలు ఏంటి? సాధారణంగా మన దగ్గరకు వచ్చే వాళ్ళు అందరూ ఉంటారు, డాక్టర్ గారు మా మిత్రుడు ఛాతు నొప్పి వచ్చిన గంట లోపలనే కుప్పకూలిపోయాడని, మా ఉపాధ్యాయుడు ఆకస్మికంగా మృతి చెందాడని ఇలా మనం వింటూనే ఉంటాం. అయితే ఈ ఆకస్మిక మరణాలు అనగానే సాధారణంగా సాధారణ ప్రజానీకం హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్ అని అంటుంటారు. అంటే కర్నరీ రక్తనాళ వ్యాధి, హార్ట్ అటాక్ అనేది ముఖ్య కారణం. అంటే గుండె రక్తనాళాలలో గనుక కొవ్వు పదార్థాలు పేర్కొని పోయి దానివల్ల గనుక గుండెపోటు కనుక సంభవిస్తే ఈ కర్నరీ రక్తనాళ వ్యాధి అనేది ఆకస్మిక హృద్రోగ మరణాలకు ఒక ముఖ్యమైన కారణం. ఇవే కాక కార్డియోమయోపతి అంటే గుండె కండరానికి సంబంధించిన వ్యాధులు, డైలేటెడ్ కార్డియోమయోపతి అంటే గుండె కండరం, గుండె పరిమాణం పెరిగి గుండె పనితనంలో మార్పులు రావడం, దాన్ని డైలేటెడ్ కార్డియోమయోపతి అని. అలాగే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, గుండె అసాధారణంగా దాని కండరం మందంగా కావడం, దాని హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అనేది ఒక పరిస్థితి. అలాగే కవాట సంబంధ వ్యాధులు, పుట్టుకతోటి ఉండే వ్యాధులు, మధుమేహ వ్యాధి, అధిక రక్తపోటు, పొగాకు వాడకం, అలాగే మగవారిలో ఈ ఆకస్మిక మరణాలు అనేది ఎక్కువగా వింటూ ఉంటాం. అలాగే కృత్రిమంగా కవాట మార్పిడి జరిగిన వారు, పుట్టుకతోటి ఉండే వ్యాధులు, కరెంట్ షాక్, ఎలక్ట్రిక్ షాక్ ఇవన్నీ కూడా ఆకస్మిక హృద్రోగ మరణాలకి కొన్ని ముఖ్య కారణాలు. ఇవే కాక ఒకవేళ ఎవరికైనా మెదడు సంబంధ వ్యాధి కానీ, మూత్రపిండాల వ్యాధి కానీ ఇవన్నీ కూడా జరిగిన తర్వాత కూడా గుండె ఆకస్మికంగా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. దాన్ని కూడా ఆకస్మిక హృద్రోగ మరణంగా మనం పేర్కొనే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఆకస్మిక హృద్రోగ మరణాలకు దారి తీసే వివిధ దశల గురించి చెప్తారా? సాధారణంగా మా ఉపాధ్యాయుడు కానీ, మా మిత్రుడు కానీ, మా బంధువు కానీ ఆకస్మికంగా ఇక కుప్పగూలిపోయారని అనగానే వారందరూ ఆదుర్దాదించడం, దిగ్భ్రాంతి చెందడం మనం వింటూనే ఉంటాం. అయితే ఆకస్మికంగా అసలు మనిషి ఎందుకు చనిపోవాలి అనేది సాధారణంగా అందరూ మనం అడిగే ప్రశ్న. అయితే ఆకస్మికంగా ఈ చనిపోవడానికి ముఖ్యంగా గుండె జబ్బు లక్షణాలు, ఛాతీ నొప్పి, ఆయాసము, దడ, తర్వాత తలదిప్పిపోవడం అనేది మొదటి దశ. ఈ లక్షణాల వలన గనక గుండె లయలో వేగంలో మార్పులు వచ్చి పడిపోవడం అనేది రెండవ దశ. మూడవ దశ, ఈ లయలో వేగంలో మార్పుల వలన గుండె శరీరంలో రక్తపీడనంలో మార్పులు రావడం, రక్తపీడనంలో మార్పులు వచ్చి బ్లడ్ ప్రెషర్, రక్తపీడనం తగ్గిపోవడం మూలాన మెదడుకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది, తద్వారా ఆగిపోతుంది కూడా. ఇది జరిగిన తర్వాత ఈ 3 దశల్లో గనక ఎవరైనా కూడా మనం సరియైన చికిత్స కానీ లేకపోతే జాగ్రత్తలు పాటించకపోతే 4వ దశ అయిన ఈ మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోవడం మూలాన మిగతా అవయవాలన్నీ సరిగ్గా పనిచేయకపోవడం మూలాన మనిషి మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక గుండె జబ్బు లక్షణాలు, ఛాతీ నొప్పి, ఆయాసము, దడ మొదలైన తర్వాత ఈ లయలో వేగంలో రెండవ దశ, తర్వాత దానివల్ల రక్తపీడనంలో మార్పులు వచ్చి మనిషి తలదిప్పి పడిపోవడం కానీ, కుప్పగూలిపోవడం కానీ, ఆపస్మారక స్థితిలోకి పోయే ఈ 3 దశల్లో కనుక ఎవరైనా జాగ్రత్తలు కనుక పాటిస్తే ఈ 4వ దశ అయిన మరణాన్ని మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఇది ఆకస్మిక మరణానికి దారిచి వివిధ దశలు. అయితే ఆకస్మికంగా మనిషి ఎందుకు చనిపోతాడంటే గుండె లయలో వేగంలో మార్పులైన వెంట్రికులర్ టెకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అను ఈ కొన్ని విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. వీటి వలన గుండె సరిగ్గా పనిచేయకపోవడం మూలాన ఈ
ఆకస్మిక మరణం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మరణాలు ఎలాంటి వారికి వస్తాయి ఎక్కువగా? సాధారణంగా మగవారిలో, పొగ త్రాగేవారిలో, తర్వాత మద్యం అతిగా తీసుకోవడం వలన, కుటుంబ పరంగా జన్యుపరంగా కొన్ని కారణాల వలన, ఈ తర్వాత పుట్టుకతో కొన్ని మార్లు సడన్ ఇన్ఫాంటిస్ సిండ్రోమ్ అంటాం, ఇన్ఫెన్సీలో చాలా చిన్న పిల్లల్లో ఇవన్నీ కూడా ఈ ఆకస్మిక హృద్రోగ మరణాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మధుమేహ వ్యాధి, అధిక రక్తపోటు, పొగ అతిగా పొగ త్రాగేవారిలో ఇవన్నీ కూడా ఈ ఆకస్మికంగా మరణాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, ఎవరైనా ఆకస్మికంగా కుప్పకూలినప్పుడు మనం ఏం చేయాలి? సాధారణంగా ఈ ఆకస్మికంగా ఎవరైనా మన ముందు కనుక కుప్పకూలిపోతే అంతర్జాతీయంగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అను వైద్య సంస్థ ఈ కార్డియోపల్మనరీ రిససిటేషన్ అను ఒక శిక్షణా ప్రక్రియను అది చెప్పింది. దీని ప్రకారం ఒక మనిషి కనుక కుప్పకూలిపోతే చేసే ప్రాణరక్షణ ప్రక్రియను సిపిఆర్ అంటారండి, కార్డియోపల్మనరీ రిససిటేషన్. దీంట్లో ముఖ్యమైనది ఈ చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్. అంటే ఒక మనిషి కనుక కుప్పకూలిపోతే అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు ఏం చేయాలి అనేటానికి నిర్దిష్టంగా ఈ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఇచ్చిన సూత్రమాలికను చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్ అంటారు. దీంట్లో ముఖ్యమైనది మనిషి కుప్పకూలిపోగానే అక్కడున్న వాళ్ళు కార్డియక్ అరెస్ట్ జరిగిందని నిర్ధారించాలి. అది ఎలా నిర్ధారిస్తారు? శ్వాస సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, లేకపోతే మనిషి రెస్పాన్స్ లేకపోవడం వలన కానీ. అంటే అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఆ మనిషిని చూసినప్పుడు, కుప్పకూలిపోయిన వారిని చూసినప్పుడు అతను ఉలకడు పలకడు, మాట్లాడడం లేకపోయినా కూడా, లేకపోతే శ్వాస సరిగ్గా తీసుకోకపోవడం వలన కార్డియక్ అరెస్ట్ అని నిర్ధారించాలి. అలా నిర్ధారించిన తర్వాత అక్కడున్న ఎమర్జెన్సీ వ్యవస్థను అప్రమత్తం చేయడం. ఉదాహరణకు మన దగ్గరనైతే కనుక ఈ 108ను అప్రమత్తం చేయడం కానీ, అలాగే యుఎస్లో అయితే కనుక అక్కడ 911 టీంను అప్రమత్తం చేయడం, ఇది మొట్టమొదటి సూచన ఈ చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్లో. అప్రమత్తం చేసిన తర్వాత తక్షణమే సిపిఆర్ మొదలు పెట్టాలి. అంటే ఛాతి మర్దన అనేది ప్రాణరక్షణ ప్రక్రియలో ముఖ్యమైనది సిపిఆర్. మూడవ స్టెప్, ఛాతి మర్దన సరిగ్గా నిర్వర్తిస్తూ ఎమర్జెన్సీగా షాక్ అందించడం. ఇది డిఫిబ్రిలేటర్తో షాక్ అందించడం. ఉదాహరణకు మనం ఆసుపత్రిలో చూస్తుంటాం, మానిటర్ డిఫిబ్రిలేటర్స్ ఉంటాయి. అలా కానీ బహిరంగ ప్రదేశాల్లో ఈ మానిటర్ డిఫిబ్రిలేటర్స్ అందుబాటులో ఉండవు. కాబట్టి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచనల ప్రకారము ప్రపంచవ్యాప్తంగా యుఎస్ కానీ, యూకే, మిగతా విదేశాల్లో ఈ ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్ అనేటివి అందుబాటులో ఉంచుతారు. ఉదాహరణకు ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కానీ, లైబ్రరీస్ కానీ, మాల్స్ కానీ, బస్ స్టాండ్స్లు కానీ, ఎయిర్పోర్ట్స్లు కానీ, ప్రతి బహిరంగ ప్రదేశాల్లో ఈ ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్ అందుబాటులో ఉంచడం వాటి వలన ఈ షాక్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ షాక్ అందించడం అనేది మూడవ ప్రక్రియ. ఈ నాలుగవ ప్రక్రియ అనేది ఈ ఛాతి మర్దన చేసి షాక్ అందించిన తర్వాత అవసరం బట్టి వారిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించడం నాలుగవ సూచన. ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ తదుపరి చికిత్స అందించడం అనేది చివరి సూచన. ఈ 5 సూచనలను చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్ అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు నిర్ధారించారు. అయితే ఈ 5 సూచనలో మొట్టమొదటి 3 సూచనలు అంటే కార్డియక్ అరెస్ట్ జరిగిందని నిర్ధారించడం, తర్వాత అత్యవసర వైద్య వ్యవస్థను అప్రమత్తం చేసి, తర్వాత ఛాతి మర్దన సరిగ్గా నిర్వర్తించడం, మూడవ స్టెప్ అయిన షాక్ అందించడం సాధారణ ప్రజానీకం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మూడింటిలో సాధారణ ప్రజానీకం శిక్షణ పొందడం చాలా అవసరం. డాక్టర్ గారు, సిపిఆర్ అంటున్నారు కదా, దాని గురించి మరింత వివరంగా చెప్తారా? కార్డియోపల్మనరీ రిససిటేషన్ అనేది సాధారణంగా ఇది ఆసుపత్రుల్లో, తర్వాత బహిరంగ ప్రదేశాల్లో అన్ని చోట్ల మనం వివరంగా చేయొచ్చు. అయితే ఈ కార్డియోపల్మనరీ రిససిటేషన్ అనే దాని గురించి ముఖ్యంగా అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియక్ అరెస్ట్ అంటే వైద్యులు లేని చోట బహిరంగ ప్రదేశాల్లో కనుక ఎవరైనా కుప్పగూలిపోతే వారిని మనం రక్షించే ప్రాణరక్షణ ప్రక్రియనే ఈ కార్డియోపల్మనరీ రిససిటేషన్ ఫర్ లే పబ్లిక్. అంటే సాధారణ ప్రజానీకం ఈ కార్డియోపల్మనరీ రిససిటేషన్ లో గనక సరియైన అవగాహన గనక ఉంటే అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఆ కుప్పకూలిన వారిని రక్షించడానికి అవకాశం మెరుగవుతుంది. ఇది కార్డియోపల్మనరీ రిససిటేషన్. దీంట్లో మొట్టమొదటి స్టెప్ కార్డియక్ అరెస్ట్ జరిగిందని నిర్ధారించడం. కార్డియక్ అరెస్ట్ జరిగిందని ఎలా నిర్ధారించాలి? ఒకటి, ల్యాక్ ఆఫ్ రెస్పాన్స్ అంటే అక్కడున్న కుప్పగూలిన మనిషి వారు మనకు పలికినా పలకడు,
మనం పిలిచినా కూడా పలకపోవడం, అది మొట్టమొదటి. దాన్ని బట్టి అతను కొలాప్స్ అయ్యాడు, కుప్పగూలాడని నిర్ధారించారు. రెండవది శ్వాస సరిగ్గా తీసుకోకపోవడం, లేకపోతే శ్వాస లేకపోవడం. ఇది ఈ రెండిటి వలన, అంటే వారు సరిగ్గా పలకకపోవడం, పలుకు లేకపోవడం, రెండవది శ్వాస లేకపోవడం కానీ శ్వాస సరిగ్గా తీసుకోకపోవడం మూలాన కార్డియక్ అరెస్ట్ జరిగిందని నిర్ధారించి తర్వాత ఈ అత్యవసర వ్యవస్థను మనం అప్రమత్తం చేసిన తర్వాత 10 సెకండ్ల లోపు ఛాతి మర్దనను నిర్వహించడం మొదలు పెట్టాలి. ఈ ఛాతి మర్దన సక్రమంగా నిర్వహించడం ఈ సిపిఆర్ లో ముఖ్య అంశం. ఛాతి మర్దన అనేది అక్కడికి ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ వచ్చేంత మటుకు మనం నిర్వర్తిస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, సరిగ్గా చేయాలి. ఈ మూడవ స్టెప్ షాక్ అందించడం అనేది ఈ సిపిఆర్ లో ముఖ్య భాగం. తర్వాత అంబులెన్స్ లో తరలించి వైద్య చికిత్స అందించడం చివరి అంశాలు. డాక్టర్ గారు, సిపిఆర్ పద్ధతిని ఎప్పుడు కనుక్కున్నారు? ఈ కార్డియోపల్మనరీ రిసస్టేషన్ అనేది అమెరికా దేశంలో 1960లో మొట్టమొదటిసారి కనుక్కున్నారు, మేరీల్యాండ్లో. ఆ తర్వాత 2010కి ఈ కార్డియోపల్మనరీ రిసస్టేషన్ కనుక్కొని 50 సంవత్సరాలు పూర్తయింది. అంటే 50th యానివర్సరీ ఆఫ్ సిపిఆర్, ఇది 50వ వార్షికోత్సవం 2010లో జరిగింది. అయితే 1960 నుంచి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ దాదాపు క్రమంగా ఈ ఒక మనిషి కనుక కుప్పగూలిపోతే ఎలాంటి సూచనలు అవలంబించాలి అనేది క్రమంగా సూచనలు ఇస్తూ వచ్చింది. ఈ 2008 ఇచ్చిన సూచనలకు 2010లో సూచనలను మార్పు చేసింది. ఉదాహరణకు 2010 వరకు ఒక మనిషి కనుక కుప్పగూలిపోతే ఏబిసి అనేవాళ్ళు, అంటే ఎయిర్వే, బ్రీతింగ్, చెస్ట్ కంప్రెషన్ ఆర్ సర్క్యులేషన్. ఒక మనిషి కనుక కుప్పగూలిపోతే మొట్టమొదట మనం శ్వాసనాళం సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకొని ఆ తర్వాత శ్వాసనాళం సరి చేయాలి, శ్వాస అందించాలి. ఆ తర్వాత చెస్ట్ కంప్రెషన్, ఛాతి మర్దన చేయాలని అనేవాళ్ళు, ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్. కానీ 2010లో సూచనల ప్రకారం అందరూ గుర్తుకుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఏబిసి సూచనల క్రమాన్ని మార్చి సిఏబిగా మార్చారు. అంటే ఒక మనిషి కుప్పగూలిపోయిన తర్వాత సాధారణంగా ఈ కార్డియక్ అరెస్ట్ కు గుండె కారణాలే ముఖ్యం కాబట్టి శ్వాస అందించడం ముఖ్యం కాదు. కాబట్టి శ్వాస అందించడానికి మనం ప్రయత్నం చేయడం మూలాన మనిషిని రక్షించడానికి అవకాశం ఇంకా తక్కువ అవుతుంది. కాబట్టి ఈ క్రమాన్ని ఏబిసి బదులు సిఏబిగా మార్చారు. అంటే ఒకవేళ మనిషి కుప్పగూలిపోతే అక్కడికి ఛాతి మర్దనతో పాటు ఛాతి మర్దన సరిగ్గా నిర్వర్తించడం మూలాన సర్క్యులేషన్, అంటే రక్త ప్రసరణ వ్యవస్థను మనం ఇంప్రూవ్ చేయడం మూలాన ఆ మనిషిని రక్షించే అవకాశం మెరుగవుతుంది. కాబట్టి అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు ఈ ఛాతి మర్దననే సరిగ్గా నిర్వర్తిస్తే ఈ గుండె కారణాలను మనం అధిగమించి వారిని రక్షించ